ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు కదా. లక్కీ ఫెలో. నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నడిచెళ్తావా? నా బైక్ ఉందిగా. కానీ ఇప్పుడు లేదుగా. ఇంతలోనే మీ అమ్మ తీసుకెళ్ళిపోయింది ఏంట్రా? మా నాన్నని కూడా తీసుకెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ కి. అక్కడక్కడ మీ నాన్న పిల్లం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడేంట్రా? మమ్మీ కంపెనీ కోసం జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయింది. ఏం సంగతి? చాలా హ్యాపీగా ఉన్నావు. అవును వదినా. ఫేస్బుక్ పోనీ నన్ను కలుస్తానందిరా. సర్కస్ చూడడం సరదాయం ఆ పిల్లకి. మళ్ళీ వదినేరా? తెలుసురా. సర్లే, ఎవరా అమ్మాయి? ఎక్కడ కలుస్తున్నావు? ఏదైనా కాఫీ షాప్ లో కలుద్దాం అనుకుంటున్నాను రా. నీ ఫేస్ కి 5 స్టార్ హోటల్లో కలిసే అంత సీన్ లేదులే. వదినకి నేనంటే ఎంత అభిమానమో. అవును, నువ్వు ఒక షారూక్ ఖాన్, నేను డై హార్ట్ ఫ్యాన్. ఊరుకో వదినా, చెప్పరా గట్టు. చాలా రోజు నుంచి నానా కష్టాలు లైన్ లో పెట్టుకున్నారు ఈ అమ్మాయిని. ఎలాగైనా దీన్ని సెట్ చేసుకుంటే లవర్ లేదన్న బాధ తీరిపోతుందిరా నాకు. పాపం ఆ పిల్లకి ఇప్పటి నుంచి మొదలవుతుంది. వదినా ఏంటి కిట్టప్పా? కాల్ మీ కిట్టు వదినా. పేరు మటుకు స్టైల్ గా మార్చుకున్నావు, కానీ ఆ ఫేస్ కి ఏం చేస్తావురా? నువ్వు ఎదురుగా కూర్చొని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఫ్రీగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆకాష్ చాలరా బాబు, నాకు టార్చరు. నేను ఫోన్ పెట్టేస్తున్నా. బాయ్. మీరా? వైబ్రేటింగ్ ఫోన్లు నరాలు జువ్వమంటున్నాయి తల్లి. వేర్ షుడ్ ఐ కమ్? అఫ్ కోర్స్ రెస్టారెంట్ మాదాపూర్. సెండ్. I am at, of course, black color pens. How should I identify him? I am at, of course, black Benji Kara. తల్లి ఏంటిదా? ఇప్పుడు ఏం చేయాలి వాటుడు? కాలాకాష్. చెప్పరా గిట్టు. మామా నువ్వు ఎక్కడ ఉన్నా సరే మన మాదాపూర్ అఫ్ కోర్స్ గిఫ్ట్ వచ్చాయి. దాని ఇమ్మీడియట్లీ. సర్లే వస్తున్నా. I'm here. Where are you? వామ్మో. Coming. Stuck in traffic. Traffic లో ఇరుక్కున్నాను. ఆకాష్ వచ్చేసావా? అయ్యో ముందుకు వచ్చేసావా? రే ఆ పరుగులేంటి? చైన్ స్నాచర్ లా హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు? సోదాపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను. ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈరోజే తెలుసుకున్నారా? అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మరాడుతున్న రోజులు రా. వయ్యారాల జాబిల్లి పోయి కట్టి గుండెల్లో నచ్చేరావే గంటే కొట్టి. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితుడు పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గంటతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాలమ్మ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ నా చెత్త చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. What the hell? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే. మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7. ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావు? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing. ఎట్టుంది పిల్ల బోలు నా ఫ్రేమింగ్. ఏంట్రా ఫ్రెండ్షిప్పా? ఓ మై ఫ్రెండా? చచ్చా, నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ట్ ద నీడ్. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చోసిన నాంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్వెలా వాళ్ళ గెటప్ చేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జాని పెట్టిందిరా. నేను బ్రిలియంట్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా.
కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా మామ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా ఏదో ఒకటి అనుకోరా వెళ్ళరా బాబు ప్లీజ్ సర్లే నీ కర్మ ఇంతకెవరా అమ్మాయి నైస్ నా తనేరా వెళ్ళరా డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా హలో రేయ్ సంగీ టెంపుల్కి వచ్చానురా ఇక్కడ కూడా లేదు ఇజ్ ఇట్ అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది ఏదో మామ నీ అభిమానం రేయ్ ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను అక్కడ కూడా లేకపోవాలి నీకు ఇవ్వాలి లాస్ట్ డే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లోని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టలు షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైన్? మనుషుల్ని చంపేసే మారనాయుధలా ఉన్నావు తెలుసా? పద పద, నిన్ను ఇలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? భోంచేద్దాం. ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదా వెటకారాలు వద్దు, వెళ్ళి మెనగాడు పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నే ఖాతా, పక్కా వెజ్. మేడం. 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే Sir. ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, Okay, sir. ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, Okay. మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ Okay. పట్టుకొచ్చి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ గిట్టుగా నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఇంకా ఉంది. ఇలా నడుస్తూ మాట్లాడుకోవడం బాగుంది కదా? అవునవును, బాగుంటది. మాట్లాడుకోవడానికి కాస్త క్లారిటీ వచ్చింది కదా. వాట్? నథింగ్ నథింగ్. అవును, నీ కొత్త వెబ్సైట్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నావు? కొత్త వెబ్సైట్ ఏంటి? నువ్వే చెప్పావు కదా ఫేస్బుక్ ని బీట్ చేసే రేంజ్ లో నోట్బుక్ అనే వెబ్సైట్ ని స్టార్ట్ చేస్తారని. అమ్మా, అరే కిట్టిగా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకి డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి తేడా తెలీదు, నీ ఫేస్కి ఒక వెబ్సైటా? హలో, ఏంటి సైలెంట్ అయిపోయావు? అంటే మనకి చాలా ఐడియాస్ ఉన్నాయి కదా, సడన్ గా కనెక్ట్ కాలేదంతే. అవును, నీ సంగతి ఏంటి? ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ కి పోటీగా జాలిమ్ క్రీమ్ లాంచ్ చేస్తానన్నావు. జాలిం క్రీమా? థింకర్ మామా, ఫేర్నెస్ క్రీమ్ కి గచ్చి మందికి తేడా తెలియదే. ఏయ్, అడుగుతుంది నిన్నే. యా జాలిం క్రీమా ప్లానింగ్ లో ఉంది. ఆకాష్, ఏంటి? అదే నీ ఫ్రెండ్ ఆకాష్ గురించి చాలా సార్లు చెప్పావు కదా, ఎలా ఉన్నాడు తను? ఓ వాడా, వాడెప్పుడు బిజీ బిజీ కదా. అదేంటి, వాడెప్పుడు నీ వెనకాల తోకలా తిరుగుతాడని చెప్పావు? అంటే ఇంతకు ముందు తిరిగేవాడు, ఇప్పుడు నేనే వదిలించుకొని వచ్చేస్తున్నాను. నిన్ను కలవాలి కదా. ఎనీవేస్, వాడి కామెడీలు మాత్రం సూపర్ కదా. కామెడీలా? అది నీ సెల్ నంబర్ చెప్పరా అంటే నోకియా 6300 అన్నాడని. కంప్యూటర్ కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ఉంది తప్ప ఎగ్జిట్ బటన్ లేనందుకు కంగారు పడ్డాడని చెప్పావుగా. అలాంటివైతే చాలా ఉన్నాయిలే. అవును, నువ్వు కూడా నీ ఫ్రెండ్ గురించి భలే ఫనీగా చెప్పేదానివే. దాని పేరేంటో గుర్తుకు రావట్లా. లావణ్య? ఎస్, లావణ్య. అది మేకప్ వేసుకోవడానికే 4 గంటలు టైం తీసుకుంటుందని చెప్పావు. థియేటర్కి వెళ్ళి హారర్ మూవీ చూడడం కంటే దాన్ని ఒకసారి వితౌట్ మేకప్ చూస్తే చాలన్నావు. నీతో ఒకసారి తీసుకురావచ్చుగా. నాకు ఆ డెవిలిష్ ఫేస్ ని ఓసారి చూడాలనుంది. ఓకే, ష్యూర్. ఏరా, నేను ఎప్పుడు నీ తోకలా తిరుగుతానా?
కంప్యూటర్ కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ఉంది తప్ప ఎగ్జిట్ బటన్ లేదని కంగారు పడ్డానా? ఏంటి నేను 4 hours మేకప్ చేసుకుంటానా? నన్ను మేకప్ లేకుండా చూస్తే హారర్ మూవీ చూసినట్టేనా? ఇది కూడా చెప్పేశాడా? చూడదే యార్. సారీ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరా ఎక్కడ పెట్టారు? Who is that? ఏ కిట్టు కిట్టు లే. Hey Kittu, I cannot tolerate this kind of behavior. Get out of my class. ఐ నో మై రైట్స్. ఐ విల్ గెట్ అవుట్. Hey, get up, get up. Hello, madam. Get up. Get out of my class. దశరీ సాలాంగ్ సాలాంగ్లీ. ఏ బాబు ఇట్రా. ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది? ఓయ్ ముందుగా నేను పిలిస్తే వాంతాన్ పోతావేంది? హలో, రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకోబ్బే. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజా. ఏదో పోలే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నా, లేకపోతేనా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బుక్కలిరిసి పొయ్యిలో నూకుతా బిడ్డ. యువర్ క్రాస్ యువర్ లిమిట్స్. అవు క్రాస్ చేసిన ఇంకా చేస్తా. ఏం చేస్తావు? చిచి, ఇండియన్ ఉమెన్ ఇండియన్ ప్రపోజల్. ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో, నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన. నువ్వు ఎక్కడున్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే, ఈడో దేడితే మగ్గడు తగిలిండు. జరంతా గుస్సాయించిన అంతే. హలో, ఏరా ఎక్కడ నువ్వు? నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గాని నేను ఆడికి పోయినవే? కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే కానీ నేను కాల్ చేసిన ఎక్కడ పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా బాయ్ ఫ్రెండ్ తో. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా గర్ల్ ఫ్రెండ్ తో. ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దగ్గర వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? డెలివరీ వచ్చారా? తెల్లవారిందాక డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute. అది కాదురా. I'll call you back. రై, నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సిట్ అయిపోతావరా? కిట్టు అరే ఐల్ కాల్ యు లేటర్. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు లా 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 లా. అన్నయ్య, ఎవర్రైనా? ఎవరైనా? మా ఫ్రెండ్ ఫాదర్ వదినా. నిన్న మొన్నటిదాకా బానే బతికాడు. పాపం ఉన్నట్టుండి రోడ్డును పడాల్సి వచ్చింది. అయ్యో, అసలే హైదరాబాద్ లో రోడ్లు కూడా బాగుండవు. అందుకే వదినా మన ఇంటికి తీసుకొచ్చాను. అరే నీ వినయ విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే నేను ఆ యాడ్ ఏజెన్సీలో నీకేమైనా జాబ్ ఇద్దామంటే నువ్వు నాలా క్రియేటివ్ గా కనబడటం లేదు. హలో, నువ్వు ఇంకా రెచ్చిపోకుండా ఆపు. రెచ్చిపో, నువ్వుండగా. అబే అదేం లేదు, నేను బ్రేక్ ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఇవాళ నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే పడుండవా? ఆ పని ఈ పని అంటే? మా అమ్మగారికి ఇంట్లో పనులే ఉంటాయి. గంటకోసారి వంట చేయడం, పూటకోసారి వంటలు తోమడం, రోజుకోసారి బట్టలు ఉతకడం, అంతేగా. అంతేనా? ఇదిగో అన్ని ఆయన పనులే చేస్తే కుదరదు, నా పనులు కూడా చేయాలి. మీ పని ఏంటమ్మా? సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ తీసుకురావడానికి వెళ్ళాలి. రోజు బాబుని స్కూల్లో దింపి తీసుకురావాలి. డైలీ సీరియల్స్ ఫాలో అయ్యి అందులో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి. అన్నట్టు నీకు బైక్ నడపడం వచ్చా? వచ్చే ఉంటుందిలే. మగాడ నాకు బైక్ నడపడం రాదా ఏంటి? చివరికి ఎక్కడికి వచ్చాగుద్ది. నీ పనులు చేస్తే చాలా, మాకు పనులు ఉండవా? నీకేం చేయాలి బాబు? డైలీ హోంవర్క్ చేసి పెట్టాలి. పక్కింట్లో బాల్ పడితే తెచ్చి పెట్టాలి. నీకేం చేయాలో? వస్తే కడగాలి. ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? షెల్టర్ కోసం వస్తే సర్వెంట్ చేసామని ఫీల్ అవుతున్నావా? ఈ వయసులో ఎంత గొప్ప బ్రేక్ దొరుకుతుందని తెలియక చూడు నోట మాట రావట్లేదు మనోడికి. ఓ, ఇంతకీ నీ పేరేంటన్నావా? మంగళంపల్లి మహారథి. మంగళంపల్లి మహా కష్టంగా ఉందా నోరు తిరగడం. ఓ పని చేద్దాం, షార్ట్ కట్ లో మంగళం అని పిలుస్తా. మంగళం. మంగళం బాగుంది కదా. హలో మంగళం, ఇటు చూడు. నువ్వు కృతజ్ఞతగా చూడాల్సింది వాడిని కాదు, నన్ను. నీకు బ్రేక్ ఇచ్చింది నేను కదా. ఏదో ఒకటి లేరా.
ఏ ఫిక్స్ చేసావు మంగళం? ఇంతకుముందు నా బార్లో పని చేసినావా? ఏంటి? మీ అన్నయ్య వీళ్ళన్నీ వేస్తే గ్లాసులు దాచకూడదమ్మా, కొత్త గ్లాసులు పెట్టాలి. అది అర్థం మార్గులారా, నేను వచ్చేదాకా ఆగలేరంట. సారీ అమ్మా. ఆ రాక్షసి కాళ్ళు వచ్చి నిద్ర పిచ్చేసరికి ఎంత టైం పట్టింది. మీరేంటండి మీ తమ్ముడు మీ ఎదురుగానే మందు తాగుతుంటే అది అడగకుండా? ఏ బ్రాండ్ మంచిది కదా? అయ్యో దానికేంటి, సూపర్. నాకు ఫిక్స్ త్వరగా త్వరగా. అరే మామ, మందు ప్రతి ఐడియాలు వస్తాయి. నువ్వు మందు పడిందిగా, నా సోడా చాలు. హలో, లల్లీని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. కిట్టు లల్లి కలవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తీసుకొస్తున్నావు అంతే. థ్యాంక్స్ మామ. ఇవర జమ్య, నువ్వు తలుచుకుంటే అన్న అయిపోతారా? నీ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదురా బాబు. నన్ను అసలు క్రియేటర్ లా చూస్తుందంట. నాకు బైక్ రాదన్న ఒక్కగానొక్క వీక్నెస్ పట్టుకొని నన్ను వరస్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. అవుననే, చెప్తా, చెప్పనే. దాని సంగతి చెప్తాను రా. నేను బైక్ అంటే ఏంటో తెలియని దేశానికి తీసుకెళ్ళి అక్కడ తీర్చుకుంటాను రా నా పగంతా. అయితే ఈ జన్మలో నీ ఆశ నెరవేరనే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మంగళం, నువ్వు ఉండు. నీకు మా గయ్యాలు ఇవన్నీ గురించి తెలీదు. నువ్వు కంటిన్యూ భయ్యా. కక్కయ్. అరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం రా? ఎప్పటికీ మాట్లాడలేవు. ధైర్యంగా మాట్లాడతా. మాట్లాడు భయ్యా. ఇండియాకి ఎప్పుడో ఇండిపెండెన్స్ వస్తే ఏంటి నాకు మాత్రం చూడు, నాకు మాత్రం ఈ గయ్యాలు నిద్రపోయేటప్పుడు వస్తుంది. అన్నయ్య, యాక్చువల్లీ మీకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదన్నయ్య. జస్ట్ ఆ భ్రమలో ఉన్నారు అంతే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దట్స్ ఇట్ అన్నయ్య. ఆ? బంగారం ఇంకా బబ్బు లేదా? టెర్రస్ పైన నీ క్రియేటివిటీ చూద్దామని వచ్చాను. అందులో మాట్లాడే మాటలు పట్టించుకోకూడదు బంగారం. నువ్వెక్కడికి రా? కిటపా, మెట్లు ఇటున్నాయిరా. అంటే వదిన డాక్టర్ మెట్లు వాడద్దన్నాడు. ఐ విల్ యూజ్ ద పైప్. నవ్వింది చాలు, మీరు రండి. Oh my God! చెప్పలేదేమో నాకు. ఏదో చేయరా. ఏంటి మళ్ళీ ఇక్కడికే వచ్చాను? ఓ రౌండ్ కొట్టాను. నా కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. దాని పక్కన ఉన్న వాళ్ళని పాతి పెట్టైనా సరే ఇచ్చుకురండి. అదేంటో మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు. అని ప్రాణభయం అంటారులే. అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి? కమాన్ రండి రండి, కమాన్ కమాన్. ఇటు మంగళం అంకుల్ రా. ఎక్కడ పోయారా వీళ్ళు? ఇప్పుడేం చేద్దాం? అమ్మాయి చేజ్ అయిపోయిందిరా. పోదాంపా. రేయ్, మర్యాద మా అమ్మాయి గారు మాకు అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. నా లల్లురా. ఏయ్ ఊరుకో. మంగళమా ఆడేవాడు? రేయ్, మన తానే ఎవడన్నా మంగళం పని చేస్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ. నేనే మంగళాన్ని. ఏంటి అంకుల్ వాళ్ళకి ఎలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వేళల్లో కలిసిపోయాను. మనకెందుకులే కానీ పోదాం పారా. మర్యాదగా అమ్మాయి గారు పంపించు. మర్యాదగా మంగళాన్ని ఇటు పంపండి, లేదంటే నువ్వు పంపిస్తేనే పంపిస్తా. ముందు నువ్వు పంపించు. వెళ్ళు. రామా, నువ్వు వెళ్ళు. మంగళానికి లలిని పంపుతావా? నాకు తెలుసు రా, నువ్వు ఊరుకో. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ లలి, కిట్టు, నేను వస్తా లలి. రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. లలి మంగళం జంపా. అది నీ గురించి వచ్చిందరా? నా గురించి మరి మరి ఇంత వెళ్ళిపోయింది. నా కర్మల పంప. మంగళం తీసుకెళ్తున్నారా? లలి తీసుకొస్తున్నారా?
ఏంట్రా తప్పుకునేది? ఇప్పటి వరకు మంగళ మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు.